గౌరశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలండి. మేము అందులము 100% మాకు సర్టిఫికెట్ ఇచ్చారు. రెండు కళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. మాకు పెన్షన్ మాత్రం 6,000 మాత్రం రావడం శోచనీయము. అయితే మాకంట 90% వికలాంగులైన వారికి 15,000 ఇవ్వటం అభినందనీయం. దయతో సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 4వసారి ముఖ్యమంత్రిగా మీరు పరిపాలన అందిస్తున్నందుకు మీకు మా మనవి, మా రిక్వెస్ట్ ఏంటంటే మాకు కూడా నెలకు 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాము, విజ్ఞాపన చేస్తున్నాము. దయతో సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా పేద ప్రజల పాలిట మీరు ఒక దైవంగా భావించి మీకు విజ్ఞాపన చేస్తున్నాము. మీరు దయచేసి మాకు 15,000 రూపాయల పెన్షన్ ఇప్పించవలసిందిగా మనవి చేస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాము. మాకు ఆల్రెడీ మీరు పెట్టిన స్కీమ్లో వెరిఫికేషన్ కూడా జరిగింది. మేము 100% అందులోని సర్టిఫికేట్ కూడా ఇవ్వడానికి అవకాశం వచ్చింది. దయచేసి ఇవన్నీ పరిశీలించి మాకు నెక్స్ట్ టైం అంటే వచ్చే నెలలో మాకు 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేలాగా ఏర్పాటు చేయవలసిందిగా గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞాపన చేస్తున్నాము. అంతేకాకుండా యువగల నేత నారా లోకేష్ బాబు గారికి కూడా విజ్ఞాపన చేస్తున్నాము. దయతో మీరు కూడా డాడీతో మాట్లాడి మాలాంటి అందులకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాము. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞాపన చేస్తున్నాము. సార్తో మాట్లాడి మీరు కూడా మాలాంటి అందులకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాము. అంతేకాకుండా మరో స్కీమ్ కూడా మాకు ప్రొవైడ్ చేయవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాము. ఒకటి, మేము ఇల్లు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోలేని దుర్భరమైన పరిస్థితుల్లో మేము బ్రతుకుతున్నాము. కాబట్టి మాకు ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుతూ, అలాగే వడ్డీ లేని రుణం కింద మరో 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా విజ్ఞాపన చేస్తున్నాము. ఇదంతా మీరు మాట్లాడుకొని మాలాంటి అందులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. వయో పరిమితి 65 సంవత్సరాల వరకు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాము. అలాగే కరెంటు బిల్లు కట్టుకోలేని దుర్భరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి దయతో మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి నెల 250 యూనిట్ల నుంచి 300 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు కూడా మాకు సౌకర్యం ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాము. ఈ వీడియో విన్నటువంటి ప్రతి వారు కూడా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారికి, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ట్రోల్ చేయవలసిందిగా, వారికి షేర్ అయ్యేలాగా మీరు షేర్ చేయవలసిందిగా విజ్ఞాపన చేస్తూ, ఈ వీడియోని విన్నవారు విన్నట్టుగా వదిలేయకుండా లైక్ చేసి మీరు షేర్ చేయవలసిందిగా విజ్ఞాపన చేస్తూ, మాకు మీరు కూడా తోడ్పడవలసిందిగా విజ్ఞాపన చేస్తూ, గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని న్యాయం చేయవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాం.